రెడ్మీ కంపెనీ అయితే ఈ రోజు నుంచి అఫీషియల్గా రెడ్మీ నోట్ 7 ప్రోలో 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు 12 గంటల నుంచి సేల్లోకి తీసుకొచ్చేసింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 20,000 రూపాయలకి ఈ ఫోన్ని మనకి మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదే ప్రైస్ ట్యాగ్లో మనకి ఆల్రెడీ ఇదే షావమీ నుంచి వచ్చినటువంటి పోకో F1 కూడా ఉంది. అలాగే నిన్న హువావీ సంస్థ అఫీషియల్గా P30 లైట్ ఫోన్ని కూడా ఇదే ప్రైస్లో అనౌన్స్ చేసింది. ఈరోజు ఈ వీడియోలో టోటల్లీ ఈ 3 ఫోన్స్లో ఏది కొంటే బాగుంటుంది, అలాగే వీటి యొక్క కాన్ఫిగరేషన్స్, అలాగే వీటి యొక్క అవైలబిలిటీ గురించి కంప్లీట్ ఇన్ డెప్త్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మనం ఈ 3 ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్కి సంబంధించిన కంపారిజన్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ నోట్ 7 ప్రోలో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి ఇందులో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 675 చిప్సెట్ ప్రాసెసర్ రావడం జరుగుతుంటుంది. ఇది కూడా టోటల్లీ మనకి 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డప్ అయింది. ఇకపోతే మనకి పోకో F1లో మీరు చూసారన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 845 చిప్సెట్, అంటే ఇది 2018కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఈ 845 చిప్సెట్ ప్రాసెసర్తో అది కూడా 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద ఇందులో మనకి ప్రాసెసర్ రావడం జరుగుతుంది. వేరే మీరు నిన్న అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి హువావీ మేట్ P30 లైట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక కిరిన్ 710 ప్రాసెసర్, అది కూడా 12 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో ఇందులో ప్రాసెసర్ని కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక 675 అలాగే కిరిన్ 710 ఈ రెండు కూడా అప్రాక్సిమేట్లీ ఇంచుమించుగా ఒకేలాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ మీకు పోకో F1లో వచ్చేటప్పటికే ప్రాసెసర్ ఏదైతే ఉందో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎందుకంటే అది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో టోటల్లీ పోకో F1 అనేది మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. షావమీ కంపెనీ ఫ్లాగ్షిప్ కిల్లర్ కింద ఈ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కూడా తీసుకుని రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే మనకు అదనంగా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది షావమీ కంపెనీ. సో ప్రాసెసర్ల విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి పోకో F1 ఏదైతే ఉందో మనకి బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది కంపేర్ టు 675 కానీ లేదా కిరిన్ 710 కానీ. ఇకపోతే ఈ రెండిట్లో కంపారిజన్ చేస్తున్నట్లయితే అంటే మీరు రెడ్మీ నోట్ 7 ప్రోనా లేదా హువావీ మేట్ P30 లైట్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ రెండిట్లో ఇంచుమించు అప్రాక్సిమేట్లీ రెండిటి యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఒకేలాగా ఉంటుంది. కాకపోతే కొంచెం లిటిల్ బిట్ బెటర్ మనకి కిరిన్ 710లోనే మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఈ మూడిటిల్లో ఉన్నటువంటి GPU సెక్టార్ని మనం కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక మొదటిగా రెడ్మీ నోట్ 7 ప్రో చూద్దాం. ఇందులో వచ్చేటప్పటికి Adreno 612 GPU మనకు రావడం జరుగుతుంది. వేరే పోకో F1లో వచ్చేటప్పటికి టోటల్ Adreno 630 GPU రావడం జరుగుతుంది. అదే మీరు హువావీ మేట్ P30 లైట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇందులో మాలిక్ సంబంధించినటువంటి G54 GPU రావడం విశేషం. సో GPU విషయంలో కూడా టోటల్లీ మనకి పోకో F1 బెస్ట్గా నిలబడుతుంది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటి అంటే టోటల్లీ రెడ్మీ నోట్ 7 ప్రో అలాగే మాలి ఈ రెండు కూడా పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుందని చెప్పొచ్చు. సో GPU విషయంలో కూడా మనకి పోకో F1 ఇక్కడ మంచిగా స్టాండర్డ్స్లో నిలబడటం జరుగుతుంది వేర్ కంపేర్ టు ద రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా అలాగే హువావీ మేట్ P30 ప్రో కన్నా. ఈ 3 ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే కేటగిరీని మనం కంపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిల్లో వచ్చేటప్పటికే మనకి స్క్రీన్ సైజెస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 6.3 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ మనకు రావడం జరుగుతుంది. వేర్ అదే పోకో F1లో వచ్చేటప్పటికే కేవలం మనకి 6.18 మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే మీరు హువావీ మేట్ P30 ప్రోలో చూసారు అన్నట్లయితే కనుక 6.15 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మూడిటిల్లో స్క్రీన్ సైజ్ మ్యాటర్స్ వచ్చారు అన్నట్లయితే కనుక వీటన్నిటిలో కన్నా రెడ్మీ నోట్ 7 ప్రో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే దీని స్క్రీన్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇకపోతే ఈ మూడిటిల్లో కూడా మనకి నాచెస్ వస్తున్నాయి. కాకపోతే ఇందులో పోకో F1 వచ్చేటప్పటికే రెగ్యులర్గా మనం ఐఫోన్ X సిరీస్లో లేదా ఐఫోన్ సిరీస్లో చూస్తున్నటువంటి నాచెస్ని మనం చూడాల్సి వస్తుంది. వేరే మనకి రెడ్మీ నోట్ 7 ప్రో కానీ హువావీ మేట్ P30 లైట్ కానీ రెండిట్లో కూడా వాటర్ జూట్ ఆఫ్ నాచ్ రావడం విశేషం. ఇకపోతే స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా మనం రెడ్మీ నోట్ 7 ప్రోని చూద్దాం. సో దీంట్లో మీరు స్క్రీన్ అంటే బాడీ టు స్క్రీన్ రేషియో మీరు చూసారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 81.4% రావడం జరుగుతుంది. వేర్ మీరు పోకోలో చూసారు అన్నట్లయితే కనుక 82.2% రావడం జరుగుతుంది. సో దీంట్లో అంటే పోకో F1లో వచ్చేటప్పటికే బాడీ టు స్క్రీన్ రేషియో ఏదైతే ఉందో మనకి రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా చాలా థిన్ బ్రెజల్స్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా పోకో F2లో. ఇకపోతే దీంట్లోనే మనం టోటల్లీ హువావీ మేట్ P30 ప్రో లైట్లో చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ ఇక్కడ డిఫరెంట్గా మ్యాజిక్ చేశారనే చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికే మనకి 6.15 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేసినా కానీ వీళ్ళు స్క్రీన్ టు బాడీ రేషియో చూసారు అన్నట్లయితే
అప్రాక్సిమేట్లీ 93.6% ఆఫ్ స్క్రీన్ రేషియోని వీళ్ళకి తీసుకొచ్చారు. అంటే కంపేర్డ్ టు పోకో F1 కన్నా అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా డిస్ప్లే ఏదైతే ఉందో వెరీ థిన్ బ్రెజల్స్ తోటి రావటం అంటే కంప్లీట్లీ ఇక్కడ హువావీ మేట్ P30 ప్రో లైట్ అనే చెప్పొచ్చు. ఇకపోతే మనకి టోటలీ ఈ మూడిటిల్లో కూడా ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేస్ని తీసుకొచ్చారు. ఎక్కడా కూడా ఓఎల్ఈడి డిస్ప్లేస్ అయితే లేవు. ఈ మూడు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లే యొక్క రెజల్యూషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వీటన్నిటిలో అన్నిటికన్నా హువావీ మేట్ P30 ప్రో లైట్ ఏదైతే ఉందో అది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. మొదటిగా మనం రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్లో చూసామన్నట్లయితే కనుక ఇందులో 1080x2340 పిక్సెల్స్ ఇది మనకు జనరేట్ చేస్తుండే 19:9 రేషియోలో ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. సో సినిమాటిక్ స్కోప్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే పిక్సెల్ యొక్క డెన్సిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 409 ppi. ఇక మనము పోకో F1లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది కూడా మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని రావడం జరుగుతుంది. దీంట్లో మీరు చూసారంటే 1080x2246 పిక్సెల్ రేటింగ్తో ఇది మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే స్క్రీన్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ 18:9 రేషియో వస్తుంది. ఇక్కడ డిస్ప్లే విషయంలో కొంచెం మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో వేరే మనకి రెడ్మీలో వచ్చినప్పటికీ దీనికన్నా స్క్రీన్ రేషియో ఏదైతుందో బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే వీటి యొక్క పిక్సెల్ డెన్సిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 403 ppi. అంటే 409కి 403కి పెద్దగా మీకు డిఫరెన్స్ ఏముండదు. ఆల్మోస్ట్ ఈ పిక్సెల్స్ పర్ ఇంచ్లో వచ్చేటప్పటికి రెండు ఈక్వల్గా పెర్ఫామ్ చేస్తేనే చెప్పొచ్చు. ఇకపోతే హువావీ మేట్ P30 ప్రో లైట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ దీంట్లో వచ్చేటప్పటికి 1080 పిక్సెల్ ఇంటూ 2312 పిక్సెల్స్ రావడం జరుగుతుంది. వీళ్ళైతే మనకి ఇక్కడ అఫీషియల్గా 19:9 రేషియోలో మనకి ఇది డిస్ప్లే పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే రెడ్మీ నోట్ 7లో ఏ విధంగా అయితే డిస్ప్లే పెర్ఫార్మెన్స్ స్క్రీన్ రేషియో వస్తుందో సో ఇది కూడా స్క్రీన్ రేషియో అదే విధంగా రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పిక్సెల్ డెన్సిటీ అనేది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు ద రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా. ఇందులో వచ్చినప్పటికీ టోటల్లీ 415 ppi అంటే పిక్సెల్స్ పర్ స్క్వేర్ ఇంచ్ ఇది జనరేట్ చేయగలదు. ఇక పైన వాడినటువంటి గొరిల్లా గ్లాస్ టెక్నాలజీ అంటే ప్రొటెక్షన్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని వాడారు. విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ క్లాస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. మనకి పోకో F1లో కూడా వీళ్ళు గొరిల్లా గ్లాస్ని వాడారు, కానీ వీళ్ళు ఏ జనరేషన్ ఆఫ్ గొరిల్లా గ్లాస్ వాడారు అనేది ఇప్పటిదాకా అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. అలాగే హువావీ మేట్ P30లో అయితే వీళ్ళు యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి న్యూస్ లేదు, దీనిలో ఏ విధమైనటువంటి గొరిల్లా గ్లాస్ టెక్నాలజీని యూజ్ చేశారనేది. బట్ సెక్యూరిటీ వైజ్గా ప్రొటెక్షన్ పరంగా బాగానే ఉంటుందని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో ఇక డిస్ప్లే యొక్క సెక్యూరిటీ విషయం అంటే ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండాలి అన్నట్లయితే కనుక సింప్లీ మై సజెషన్ ఇస్ గో ఫర్ రెడ్మీ నోట్ 7 ప్రో. ఎందుకంటే ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ మూడు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో రెడ్మీ నోట్ 7 ప్రో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. పోకో వచ్చేటప్పటికే ఆండ్రాయిడ్ ఓరియోతో వచ్చింది, బట్ ఇప్పుడు స్టిల్ దీనికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అయితే వచ్చేసింది. ఇకపోతే మనకి హువావీ మేట్ P30 ప్రో లైట్ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక ఇది కూడా మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ టోటల్లీ ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో రావడం విశేషం. ఇంటర్నల్ ర్యామ్ వేరియంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ ర్యామ్ వేరియంట్స్ అలాగే ఇంటర్నల్ స్టోరేజ్తో మనకు ఆఫర్ చేస్తున్నాయి. సో మొదటిగా రెడ్మీ నోట్ 7 ప్రో చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ 4GB విచ్ కమ్స్ విత్ 64GB, అలాగే రెండోది వచ్చేటప్పటికి 6GB విచ్ కమ్స్ విత్ 64GB, అలాగే 6GB విచ్ కమ్స్ విత్ 128GB. యాజ్ ఆఫ్ ఇప్పుడు ఈ మూడిటిల్లో నేను కంపేర్ చేస్తున్నటువంటి ప్రైస్ ట్యాగ్తో పోలిస్తే అన్ని కూడా నేను 6GB 128GB ర్యామ్ వేరియంట్ను కంపేర్ చేస్తున్నాను. సో మూడిటిల్లో కూడా మీకు 6GB అలాగే 128GB ర్యామ్ వేరియంట్స్ అయితే మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇకపోతే దీంట్లో మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు రెడ్మీ నోట్ 7 ప్రో కావచ్చు లేదా మీకు టోటల్లీ ఇది పోకో F1 కావచ్చు, రెండిట్లో అప్ టు 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి హువావీ మేట్ P30 ప్రోలో వచ్చేటప్పటికి అంటే ప్రో లైట్లో వచ్చేటప్పటికి టోటల్లీ మీరు మెమరీ కార్డ్ సహాయంతో 512GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే మూడిటిల్లో కూడా సిమ్ స్లాట్స్ విషయానికి వచ్చారన్నట్లయితే మూడిటిల్లో కూడా హైబ్రిడ్ సిమ్ స్లాట్సే. అంటే మీరు కనుక మెమరీ కార్డ్ని వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు సిమ్ ట్యూన్ అయితే త్యాగం చేయాల్సిందే. ఇదొక్కటే ఈ మూడిటిలో డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ వీళ్ళు డెడికేటెడ్ మెమరీ కార్డ్ ఇచ్చుంటే మరింత బాగుండేది. ఇక మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి కంపేర్ చేద్దాం. సో దీంట్లో రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే రేర్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. మనకి పోకోలో కూడా డ్యూయల్ కెమెరా ప్లస్ ఫ్రంట్ సింగిల్ కెమెరా.
వేరే హువావి మేట్ P30 లైట్లో వచ్చేటప్పటికే రేర్ ట్రై కెమెరా సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా సెటప్తో రాబోతుంది. సో మొదటిగా మనం రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. ఇందులో 48+5 మెగాపిక్సెల్ రావడం విశేషం. సో ఆల్మోస్ట్ వీళ్ళు టోటల్లీ ఈ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్లో 48 మెగాపిక్సెల్ తీసుకొని రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళు ఒక ట్రెండ్ సెటర్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎప్పుడైతే బై డిఫాల్ట్గా కెమెరా యాప్ని ఓపెన్ చేస్తారో ఇక్కడ 48 మెగాపిక్సెల్ అయితే క్యాప్చర్ కాదు, 12 మెగాపిక్సెల్తో క్యాప్చర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 1.8, అలాగే 5 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ 2.4. ఇది కంప్లీట్లీ మనకి డెప్త్ సెన్సార్ కింద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనం పోకో F1కి వచ్చేసేద్దాం. దీంట్లో వచ్చేటప్పటికే 12+5 మెగాపిక్సెల్ని యూజ్ చేశారు, విచ్ కమ్స్ విత్ 12 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ f1.9, అలాగే టోటల్లీ మనకి 5 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపర్చర్ ఆఫ్ f2.0. ఈ రెండు కూడా అంటే దీంట్లో కూడా మనకి ఈ 5 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ చేశారు. ఇకపోతే మనం టోటల్ హువావి మేట్ P30 Pro లైట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 24+8+2 మెగాపిక్సెల్ అంటే ట్రై కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. వేరే 24 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి టోటల్లీ వైడ్ యాంగిల్ కోసం, అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి డెప్త్ సెన్సింగ్ కోసం వీళ్ళు వాడటం జరుగుతుంది. అదేనండి పోర్ట్రేట్ షాట్స్ కోసం. సో ఇందులో ప్రైమరీగా 24 మెగాపిక్సెల్ కెమెరా మీరు చూసారన్నట్లయితే which comes with aperture of f1.8, అలాగే 8 మెగాపిక్సెల్ which comes with aperture of 1.8, అలాగే టోటల్లీ మనకి 2 మెగాపిక్సెల్ which comes with aperture of 2.4 తో మనకి రావడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం టోటల్లీ ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వేరే రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 13 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. వేరే మనము దీంట్లో పోకో F1లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది, which comes with aperture of 2.0. అలాగే మనకి హువావి మేట్ P30 Pro లైట్కి వచ్చేటప్పటికే ఏకంగా వీళ్ళు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని తీసుకొచ్చారు, which comes with aperture of f2.0. సో దీంట్లో కెమెరా సెగ్మెంట్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ అన్నిటిలో కూడా హై ఎండ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మెగాపిక్సెల్స్ అనేవి టోటల్లీ గేమ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫొటోస్ అంటే కెమెరా నుంచి తీసినటువంటి ఒక ఫోటోని హయ్యర్ రెజల్యూషన్తో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రింట్అవుట్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీకు ఈ మెగాపిక్సెల్స్ పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మూడిటిల్లో ఉన్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్గా మనం ఒక్కొక్కటి ఫోటో గ్రాప్ చేసి చెక్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. యాజ్ వెల్ యాజ్ మెగాపిక్సెల్ విషయంలోకి వచ్చారు అన్నట్లయితే కనుక వీటన్నిటిలో టోటల్లీ మనకి అంటే రేర్ కెమెరాలో వచ్చేటప్పటికి టోటల్లీ రెడ్మీ నోట్ 7 ప్రోలో హైయెస్ట్ మెగాపిక్సెల్ ఉంది. అలాగే టోటల్లీ మనకి ఫ్రంట్ వచ్చేటప్పటికే హువావి మేట్ P30 Pro లైట్లో వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిలో కూడా హెచ్డి వీడియో రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ దాకా మీరు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే పోకో F1 అలాగే టోటల్లీ మనకి ఈ హువావి మేట్ P30 Pro రెండిట్లో కూడా అల్ట్రా హై డెఫినేషన్కి సంబంధించినటువంటి వీడియోను కూడా అప్ టు 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ కెమెరా సహాయంతో కూడా మీరు ఫుల్ హెచ్డి వీడియోస్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మూడు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ని మనం కంపేర్ చేద్దాం. సో దీంట్లో ఈ మూడిటిల్లో కూడా లిథియం పాలిమర్ బ్యాటరీస్ మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మొదటిగా రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 4000 mAh, అలాగే పోకో F1లో కూడా 4000 mAh, వేర్ మనకి హువావి మేట్ P30 Pro లైట్లో వచ్చేటప్పటికే జస్ట్ 3340 అంటే 3340 mAh బ్యాటరీ మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ మూడు కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తాయి. వేర్ రెడ్మీ నోట్ 7 Pro వచ్చేటప్పటికే టోటల్గా వీళ్ళు వచ్చేటప్పటికే మనకి క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0 సపోర్ట్ని తీసుకొచ్చారు. వేరే మనకి పోకో F1లో వచ్చేటప్పటికే క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 3.0 పవర్ ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ తీసుకొచ్చారు. వేర్ ఇందులో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు, కానీ వీళ్ళు వాడినటువంటి టెక్నాలజీ ఏంటి అనేది ఇక్కడ డిస్క్రైబ్ అయితే చేయలేదు. ఇకపోతే ఈ రెండింటిలో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఫాస్ట్ ఛార్జర్స్ రావడం జరుగుతుంది. వేరే పోకో F1లో కావచ్చు, లేదు అన్నట్లయితే కనుక హువావి మేట్ P30 Proలో కావచ్చు. వేరే నోట్ 7 ప్రోలో వచ్చినప్పటికే ఫాస్ట్ ఛార్జర్ మనం అదనంగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు మొబైల్ ఫోన్స్లో మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఏవైతే రేర్ మౌంట్ చేశారో అంటే రేర్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ మనకు ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్. ఆల్మోస్ట్ ఆల్ ఈ మూడిటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. అలాగే ఫేస్ ఐడి రికగ్నైజేషన్ కూడా ఏఐ బేస్డ్ ఫేస్ ఐడి అన్లాకింగ్ టెక్నాలజీని కూడా దీనిలో సపోర్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. సో ఈ సెక్యూరిటీ విషయాల్లో మాత్రం టోటల్లీ అన్నిటిలో ఈక్వల్గానే ఉంటున్నాయి. అండ్ మూడిటిలో కూడా USB Type-Cకి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్తో పాటు 3.5mm ఆడియో జాక్
ని కూడా ప్రెజెంట్ చేశారు. ఇది మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ సెగ్మెంట్స్ లో వచ్చేటప్పటికే మూడిటిల్లో కూడా అన్ని ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తాననే చెప్పొచ్చు. మొబైల్ ఫోన్స్ యొక్క అవైలబిలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మొదటిగా రెడ్మీ నోట్ 7 ప్రో వచ్చేటప్పటికి అఫీషియల్ గా ఈ రోజు నుంచి మధ్యాహ్నం 12 o'clock నుంచి అఫీషియల్ ఫ్లిప్కార్ట్ ద్వారా, ఎంఐ హోమ్ స్టోర్ ద్వారా, mi.com ద్వారా, అంటే ఎంఐ హోమ్ స్టోర్ అంటే ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా మీరు ఈ ఫోన్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు అట్ ద కాస్ట్ ఆఫ్ 20,000 రూపీస్, అంటే 19,990 రూపీస్ ఏదో వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాదు. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే పోకో F1 ఇదైతే ఆల్రెడీ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కసారి కొన్ని సేల్స్లో వచ్చేటప్పటికే ఇది కేవలం 18,000 రూపాయలు, 17,000 రూపాయలకి మనకు దొరకడం జరుగుతూ ఉంటుంది. వేర్ బేస్ వేరియంట్ అంటే నేను చెప్తుంది ఏంటంటే 6GB 64GB, వేర్ 6GB 128GB వచ్చేటప్పటికే యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ వచ్చేటప్పటికే 23,000 రూపాయలుగా ఉండడం జరుగుతుంది. ఏదైనా సేల్స్ రన్ అవుతున్నాయి అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ ఫోన్ మీకు ఖచ్చితంగా 20,000 రూపాయలకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక హువావీ మేట్ P30 Pro Lite విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్ యాజ్ ఆఫ్ నో నిన్ననే దీన్ని అనౌన్స్ చేశారు. వీళ్ళు మొదటిగా హువావీ మేట్ P30 Proని రేపు April 15th అఫీషియల్గా అనౌన్స్ చేశారు, అంటే రిలీజ్ చేస్తున్నారు Amazon.com ద్వారా. ఆ తర్వాత April 25th నాడు నుంచి ఈ ఫోన్ అయితే మనకి సేల్లోకి తీసుకొని రానున్నారు. ఇక ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి కాస్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీన్ని కూడా వీళ్ళు చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. ఇది కూడా జస్ట్ మీకు 19,990 రూపాయలకి దొరకడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ మూడు మొబైల్ ఫోన్స్ యొక్క డీటెయిల్డ్ ఇన్ డెప్త్ కంపారిజన్, అంటే రెడ్మీ నోట్ 7 ప్రో వర్సెస్ పోకో F1 వర్సెస్ హువావీ మేట్ P30 Pro Lite. ఇకపోతే ఇంకొన్ని రోజులు ఆగాము అన్నట్లయితే ఇంకొక 1 వీక్లో మనకి రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ కూడా చూడబోతున్నాం. అండ్ దీంట్లో కూడా అఫీషియల్గా వీళ్ళైతే కంపెనీ ఇప్పటిదాకా వచ్చినటువంటి లీక్స్ ప్రకారంగా చూసారన్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 710 ప్రాసెసర్ రాబోతుంది. అండ్ దీంతో పాటుగా టోటలీ వీళ్ళు 6GB 128GB ర్యామ్ వేరియంట్ అండ్ 48 మెగాపిక్సెల్ని కూడా తీసుకొని రావటం మరొక విశేషం. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. నన్ను అడిగితే ఇది కూడా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో వీటికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలదనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు కనుక హరీ లేరు అన్నట్లయితే కనుక సింప్లీ నా సజెషన్ ఏంటి అంటే జస్ట్ ప్లీజ్ బీ పేషెంట్. ఇంకొక 1 వీక్ వెయిట్ చేశారన్నట్లయితే రియల్మీ 3 Pro కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ నాలుగిటికి సంబంధించినటువంటి ఇన్ డెప్త్ డీటెయిల్డ్ కంపారిజన్ వీడియో మరొకటి మీ ముందుకు తీసుకొస్తాను. సో దట్ మీరు ఐడెంటిఫై చేసుకోగలరు ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ ఉంటుంది అనే దాని గురించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.